లేదు. ఎందుకంటే నా దేవుడు చేస్తాడు. ఎందుకు? ఆయన నాకు తోడుగా ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినా కూడా ఆయన నాకు ఏదైనా చేయగలడు అని ఎప్పుడైతే విశ్వసించి ఆ విధంగా నువ్వు బ్రతుకుతావో ఖచ్చితంగా అపజయము రాదు గాని జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే కొంతమంది విజయము కలగట్లేదంటే దేవుడు తోడుగా ఉండట్లేదు. నా పరిస్థితులన్నీ ఆ విధంగానే ఉన్నాయంటే దేవుడు తోడుగా లేడు. నా ఇంట్లో ఎప్పుడు దుఃఖమే అనంటే దేవుడు తోడుగా లేడు. నా ఇంట్లో ఆనందం లేకుండా బ్రతుకుతున్నానంటే దేవుడు తోడుగా లేడు. దేవుడు ఏమంటుండు? తోడుగా ఉంటే ఆనందం కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, విజయం కలుగుతుంది. అప్పుడప్పుడు అపజయాలు వచ్చినా కూడా దేవుడు సంతోషపరుస్తాడు. ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనము ఈ వారం మొదలుకొని వచ్చే వారం వరకు దేవుని సన్నిధి కాంతి ఉదయించే సూర్యుడిగా మన మీద నిలబడును గాక. మన సమస్యలన్నీ తీరును గాక, అపజయాలన్నీ పోవును గాక, దుఃఖ దినాలన్నీ పోవును గాక, విజయాన్ని దేవుడు కలగజేసును గాక. చదువుతారా? ఆ మాటల్లోనికి మనం వెళ్తాము. యెషయా పుస్తకము 41వ అధ్యాయము. యెషయా పుస్తకము 41వ అధ్యాయము. యెషయా పుస్తకము 41వ అధ్యాయము. ఆయన 10వ వచనంలో చక్కగా 9, 10 చూడు, అక్కడ గీట్ ఉంది. 9 నుంచి 10 మధ్యలో గీట్ ఉంది. అక్కడి నుంచి కాస్త చదువుతారా? బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ ఎంత చక్కగా బూది గంతముల నుండి అంటే ఈ భూమి ఎంతవరకు ఉన్నదో అంతవరకు నుండి ఆయన పిలుచుకున్నాడు. పిలుచుకొని ఆయన అంటున్న మాట ఏందో తెలుసా? నేను నిన్ను పట్టుకున్నాను, నేను పట్టుకొని పిలుచుకున్నాను, నేను పిలుచుకున్నాను, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని. ఉపేక్షింపక అంటే నిర్లక్ష్యము చేయకుండా, వదిలిపెట్టకుండా నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు పిలుచుకున్నటువంటి మనిషిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆయన ఖచ్చితంగా ఆయన కాపాడుతానికి శక్తిమంతుడు. అందుకని అక్కడ చెప్తున్నటువంటి మాట, ఇదిగో నీవు నా దాసుడవనియో, నువ్వు నన్ను అంగీకరించిన బిడ్డవు కాబట్టి, నువ్వు నాతో ఉన్న బిడ్డవు కాబట్టి నీకు నేను తోడై ఉన్నాను. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు
దేవుణ్ణి ఆ పద్ధతి ఆ ప్రకారంగా కొంతమంది జీవించారు. ఆ జీవించకపోవడం వలన దేవుని తోడు లేకుండా అయిపోతుంది. కానీ అక్కడ చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? నువ్వు నా దాసుడవు కాబట్టి నేను పిలుచుకున్నాను, నీకు నేను తోడై ఉన్నాను. అందుకనే నేను నీకు తోడై ఉన్నప్పుడు ఇక భయపడని అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడద్దు. ఎందుకు దిగులు పడుతున్నావు? మనసంతా ఎందుకు ఖరాబు చేసుకుంటున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు దిగులు చెందని అవసరమే లేదు. ఎవరు ఎంతమంది ఏది అన్నా నువ్వు భయపడద్దు, నేను దిగులు పడద్దు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు భూమి మీద ఎక్కడో ఉన్నావు. నువ్వు ఆ కొనలో నుంచి నేను తీసుకొచ్చుకొని ఉపేక్షింపక నిన్ను నేను నిలబెట్టుకున్నాను. కానీ నిలబెట్టుకున్నటువంటి నేను నిన్ను మర్చిపోతానా? నిన్ను ఎప్పటికి నేను మర్చిపోను. కనుక నువ్వు ఒకటే నాకు కావాల్సింది ఏంటంటే దేవుని ఎదుట నిలబడి సజీవునిగా సజీవురాలుగా బ్రతకాలనే దేవుని ఆశ. కనుక మన లోపాలు ఏదైనా ఉంటే సరి చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని ఉండటమే దేవుని భక్తులకు ఉన్నటువంటి విలువ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు దేవుని తోడుంటుంది ఖచ్చితంగా. ఇంకా భయపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. నా దేవుడు ఎంత దుఃఖములో కూడా సంతోషాన్ని నా దేవుడు కలగజేస్తాడు, ఆనందాన్ని కలగజేస్తాడు. సాతానుడా నువ్వెంత, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను స్థిరపరుస్తాడు, ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఆయన ఏది కావాలన్నా నా దేవుడే చేస్తాడు. కానీ దిగులు పడొద్దంటున్నాడు దేవుడు. దిగులు పడని అవసరమే లేదు. నీకు సహాయం చేయవాడను నేనే. మనుషులు ఎవ్వరు సహాయం చేయరు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ గుసగుసలు చెప్పినా కూడా సహాయము దొరకదు. నీకు సహాయం చేసే దేవుడు నా ప్రభువైన యేసు. ఆయన నీకు తోడుగా ఉండాలి. ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన నీతి అను దక్షిణ హస్తముతో ఆయన ఆదుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నీతి అను దక్షిణ హస్తముతో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అందుకనే దక్షిణ హస్తం అనగా కుడి చెయ్యి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆయన హస్తాన్ని చాపగానే దేవా నాకు మేలు చేస్తావని ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఏది కావాలన్నా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? ఒక భక్తుడు, దేవుడు ఒక భక్తునికి ముసలితనం వచ్చినప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అతన్ని ఏర్పాటు చేసుకొని నేను ఏదైతే పని చెప్తున్నానో ఆ పని నువ్వు ఖచ్చితంగా ముగించాలి. ఎందుకో? ఎవరికైనా భయపడుతున్నావా? లేదు, పిలుచుకున్నది నేను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? తోడుగా ఉన్నది నేను. భయపడద్దు, దిగులు చెందద్దు. ఎందుకంటే దక్షిణ హస్తము నిన్ను కాపాడుతుంది. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అనగానే వెంటనే ఆ దైవజనుడు పిలుచుకున్నటువంటి దేవుడు పిలుచుకున్నటువంటి ఆ దైవజనుడు వెంటనే చెప్పిన మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేసి వెళ్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము
యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివి వినిపిస్తావా నాన్న? నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నేను నీకు ఆజ్ఞాపించుచున్నవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నువ్వెక్కడ నడుస్తే అక్కడ నేను తోడుగా ఉంటాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే ఈ మాట ప్రకటించాడో వెంటనే ఆ దైవజనుడు వెంటనే ఏమి తెలియకున్నా కూడా, ఆ పరిపాలన వాళ్ళు నడిపించే పద్ధతి ఏమి తెలియకున్నా కూడా దేవుడు చెప్పినట్టుగా ప్రయాణమై వెళ్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు. ఎందుకు చెప్తున్నాడు అక్కడగా? నీ మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నువ్వు నడిపిస్తున్నప్పుడు ప్రజలను, నువ్వు నడుస్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరికి చేయకో, భయపడకో. ఈ పని నాకు జరగట్లేదని ధైర్యం పోగొట్టుకో, ధైర్యము, దిగులు పడకో, జడియకు, ఎవరికి జడియకు. దేవుని మాత్రము ఆనుకొని నువ్వు ఉండు. ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. జడియకు, ఎవరికి జడియకు. ఇది జరగదు అనుకోవద్దిక. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, నా దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ధైర్యం చెడగొట్టుకోకూడదు. కొంతమంది ధైర్యం చెడగొట్టుకుంటారు. నేను నా బ్రతికి ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని ధైర్యాన్ని పోగొట్టుకుంటారు. అందుకని నా దేవుడు మాట్లాడు, ధైర్యాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. నిబ్బరం కలిగి బ్రతుకో. నీ మార్గములో నేను తోడుగా ఉంటాను. నీకు ఏది జరగాలనో అది నేను ఖచ్చితంగా జరిపిస్తాను. ఈ పని నేను చెయ్యాలని వెళ్తున్నానయ్యా. ఈ మార్గం వెంట నేను వెళ్తున్నానయ్యా. ఇదిగో ఈ పని చేస్తానికి నాకు కృప ఇవ్వయ్యా. నీ మీద భారం పెట్టుకొని వెళ్తున్నానయ్యా. అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావని నేను వెళ్తున్నానయ్యా అని దేవునికి ప్రార్థన చేసుకొని నువ్వు వెళ్తే ఆయన ఖచ్చితంగా నీకు తోడుగా ఉండి ఆ మార్గాన్ని, నువ్వు వెళ్ళిన మార్గాన్ని సస్యశ్యామలం చేసి నువ్వు అనుకున్న కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే 8వ వచనం ఒకసారి చదివి వినిపిస్తావా? అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. 8వ వచనం చదువు. అదే యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్రమును, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. ఇదిగో ఈ మాట మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రము నువ్వు బోధించకుండా మర్చిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటినీ ప్రకారము చేయుటకు నువ్వు మొట్టమొదట ఇది జాగ్రత్తగా చూసుకో. దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని నీవు ఖచ్చితంగా ప్రవర్తిస్తావు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రంలోనే అన్ని ఉన్నాయి. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలనో, నువ్వు ఏ విధంగా ఎదగాలనో, ఏ విధంగా ఆశీర్వదించబడాలనో, నీ ప్రవర్తన ఏ విధంగా సగదిద్దుకోవాలనో, నీ ప్రవర్తనలో ఏ విధంగా మార్పు రావాలనో, ఇవన్నీ ఎక్కడున్నాయంటే ధర్మశాస్త్రంలో ఉన్నాయి.
ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా నువ్వు ఉండకూడదు. నువ్వు జాగ్రత్తగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన అన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడము. దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్లును, చక్కగా నువ్వు ప్రవర్తించదవు. నీవు పోయిన చోటల్లా జయము కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు అతనికి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే బైబిల్లో కొంతమంది తీసుకుంటారు కానీ బైబిల్ చదవరు. దేవుని వాక్యం వింటారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం విన్న వాక్యాన్ని చదవరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అతనికి? అయ్యా, నీవు మాత్రము నేను చెప్పినవి మర్చిపోకూడదు. ధర్మశాస్త్రాన్ని మాత్రము నువ్వు చదవాలి. అది జాగ్రత్తగా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎందుకంటే నీ బ్రతుకంతా అలానే ఉంది. ఎక్కడా? ధర్మశాస్త్రంలోనే ఉంది. ఆ ధర్మశాస్త్రము చదవటము నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. పొరపాటున కూడా నువ్వు మాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా ఉండకూడదు, నువ్వు చదవకుండా ఉండకూడదు. నీకు విజయం కలగాలంటే, నీ ప్రయాణములో తోడుగా ఉండాలంటే, నువ్వు ఎక్కడికి చేరుకోవాలనో, నువ్వు ఏది జరగాలని ఆశపడుతున్నావో ఖచ్చితంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి ఖచ్చితంగా అని చెప్తుంది. నీ ప్రవర్తన వర్ధిల్లుతుంది, నీ జీవితం వర్ధిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ పిల్లలు వర్ధిల్లుతారు. నువ్వు అనుకున్నట్టుగా ఏది జరగాలని, ఏది శాపగ్రస్తుగా ఉందో అవన్నీ నా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మనము ఆ విధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు కలగజేస్తాడు. చదువుతారా? 1వ అధ్యాయం 5వ వచనంలో, 5వ వచనం ఒకసారి చదువు నాన్న. ఇగో అప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఈ విధంగా నువ్వు పాటిస్తే నీవు బ్రతుకు దినములో ఏ మనుషుడును ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోసకు తోడై ఉండినట్లు నేను ఖచ్చితంగా తోడై ఉంటాను. నేను ఏదైతే చెప్తున్నానో ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే, మోషేకు ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు కూడా అదే మాదిరిగా తోడుగా ఉంటానని దేవుడు చెప్తున్నటువంటి మాట. నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట అసలు నిలవడు. ఎందుకు నిలవడంటే, నేను ఏదైతే చెప్తున్నానో ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. అది అనారోగ్యమే కానీ, అది శర్తబాటే కానీ, అది దయ్యమే కానీ, అది మాంత్రిక ప్రభావమే కానీ, అది ఎలాంటిదైనా సరే అది నిలవదు. ఎందుకంటే నేను నీకు సేవకునికి ఏ విధంగా తోడుగా ఉన్నానో యెహోవా నీకు కూడా అదే విధంగా తోడుగా ఉంటాను. ఎందుకంటే ఆయనకొక దేవుని కాదు, నీకొక దేవుని కాదు, నేను సర్వ మానవునికి దేవుడినై ఉన్నాను గనక, ఎదుగో నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే యెహోవా నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో నీ అంతటిగా నేనే దేవుడి సన్నిధికి వచ్చినానని నువ్వు అనుకుంటున్నావో. లేదు, ఆయన ఈ భూమి మీద ఏర్పరచుకొని, ఈ భూమి మీద కొనలో నుండి ఆయన నిన్ను పిలుచుకొని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే భయపడద్దు, దిగులు పడకద్దు. నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందని నువ్వు అదులతో సహాయం చేస్తాడు దేవుడే. నీకు ఏది కావాలన్నా నా ప్రభే చేస్తాడు. ఆయన తోడు కావాలని నువ్వు ఎప్పటికైనా నువ్వు నాతో ఉండాలి ప్రభా, నీ తోడు కావాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసుకొని నువ్వు బయలుదేరుతావో దేవుడు ఖచ్చితంగా నిన్ను విజయ పథంలో నడిపిస్తాడు. గాని అపజయంలోనికి దేవుడు ఎప్పుడు నిన్ను తీసుకొని పోయాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? హృదయంలో శుద్ధి ఉండాలి. దేవుడి సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానం, హృదయం శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూస్తారు. హృదయం శుద్ధి
సమృద్ధిగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు మీ వెనుకడిలో స్థిరపరచును గాక. చదవండి, కీర్తనల పుస్తకంలోనికి వచ్చేద్దాము. కీర్తనల పుస్తకము 23వ కీర్తన 4వ వచనం. 23:4. గాఢంధకారపు లోయలో వినండి, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను అపాయమునకు భయపడను. ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు చెప్తున్నటువంటి మాట. గాఢాంధకారం అనగా చీకటి లోయ. అక్కడ నేను సంచరించినను కూడా నాకు ఏ అపాయము నాకు రాదు. ఎందుకంటే ఆయన తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకంటే ఈ గడాంధకారములు నాకు ఏమి చేయలేము. నేను ఏ మార్గమైనా వెళ్తాను, ఎక్కడైనా నేను వెళ్తాను. అది అన్యులు ఒకవేళ అమ్మ ఆ మార్గం మంచిది కాదు, ఎట్లా వెళ్తావని వాళ్ళు అనొచ్చు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, నేను భయపడను. ఎందుకు భయపడనంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఏ అపాయాన్ని నా దేవుడు రానియడు, నేను భయపడను. ఎందుకంటే దుడ్డు కర్ర నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దుడ్డు కర్ర అంటే గొల్ల వాళ్ళ చేతుల్లో అప్పట్లో ఉండేది దుడ్డు కర్ర. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? గొర్రెలను కాల్చేటప్పుడు దుడ్డు కర్ర ఉండి గుర్తుపట్టేది ఎవరు వీళ్ళంటే గొల్లోలు అని. ఇప్పుడు అవి లేవు, కట్టెలు లేవు. ఆ దుడ్డు కర్ర కాపాడుతుంది. ఎక్కడెక్కడ నడిపించాలనో ఆ దుడ్డు కర్ర అదే మాదిరిగా దేవుడు అంటున్నాడు, నీ దుడ్డు కర్ర నీ దండమును నాకున్నదయ్యా, నేనెక్కడ భయపడలేను. దేవుడు అతనితో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. గాఢాంధకారములో నువ్వు వెళ్ళు, నువ్వు భయపడని అవసరం లేదు. ఎందుకో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నందుకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అసలు సంచరించు, ఆయన చెప్పిన చోటుకల్లా నువ్వు వెళ్ళు, ఏ అపాయం రానియడు. ఆయన చెప్పిన చోటుకు నువ్వు వెళ్తే ఏ అపాయం దేవుడు రానియడు. ఎందుకంటే ఆయన తోడుగా ఉంటాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు ఖచ్చితంగా మనలను ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పిన పని మనం చేస్తున్నాం గనక ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. మనం ఎక్కడా నడిచినా కూడా అపాయకరమైన చోటైనా సరే దేవుడు, అది చీకటి ప్రాంతమైనా సరే, వెలుగుకు ప్రత్యక్షముగా తోడుగా ఉండి దేవుడు మనలను కాపాడుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే కీర్తనల పుస్తకం 121వ కీర్తన 2వ వచనం. 121వ కీర్తన 2వ వచనం 121. యెహోవా వలనే సహాయము కలుగును. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృష్టించినవాడు. ఆయన భూమి ఆకాశమును సృష్టించినవాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు వినండి. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన ఎందుకంటే భూమిని ఆకాశాలు సృష్టించినవాడు. ఆయన తోడుగా ఉండంక ఇక మనం ఏడ క్లిష్ట పరిస్థితిలో ఉండవు కదా. అందుకనే సహాయము చేసే దేవుని వైపుకు మనం చూడాలి. కానీ సహాయం చేయనటువంటి ఎంత మాట్లాడినా సహాయం చేయనటువంటి వారి దగ్గరికి మనం ఎంత బ్రతిలాడి బాటపడ్డా అంతా వ్యర్థమే. సహాయం చేసే దగ్గరికి రా, దేవుడు సహాయకుడిగా నీకు ఆశీర్వదిస్తాడు. నీకు జరగాల్సింది దేవుడు చేస్తాడు. ఏది కావాలంటున్నావో, ఏది జరగాలంటున్నాడో
వెంటనే నువ్వు దేవుని దగ్గర అడుగు, నా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒక్కసారి స్తోత్రం చెప్తారా? చూడండి దేవుని బిడ్డలారా, ఒక తల్లి విధవరాలు, ఆమెకు 2 కుమారులు. అంటే కుమారులు ఉన్నప్పుడే భర్త చనిపోయాడు. భర్త మామూలుడు కాదు, ఒక ప్రవక్త శిష్యులలో ఒకడు. అయితే ఆయన ఏం చేశాడంటే అప్పు చేశాడు. అప్పు చేసిన తర్వాత, అప్పు కడతావా, నీ పిల్లలను నా దగ్గర పని చేయించడానికి పంపిస్తావా, దాసులుగా ఉంచుతావా అని ఇక ఆమెను చాలా బాధ పెడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? బాగా జాగ్రత్తగా వినండి. బాగా బాధ పెడతా ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, అప్పుడు భర్త చనిపోయాడు కదా, భర్త చనిపోయిన తర్వాత ఆమెకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక మనకిచ్చే డబ్బులు అడుగుదాం, పెట్టే బాధలు పెడదాం, ఎన్ని ఇబ్బందులన్నా పెడదాం. ఇప్పుడు కొడుకులు ఉన్నారే, ఈ కొడుకులను చదవనియద్దు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాళ్ళ ఉద్యోగాలు కానియద్దు, వాళ్ళని ఎదగనియద్దు. వాళ్ళను దాసులుగా పెడితే మన గొర్రెలు కాస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనం చెప్పిన పని చేస్తారు, మన పొలాలు దుంతారు. వింటున్నావా? ఏ పని చేస్తే ఆ పని చేస్తారు. అందుకనే ఈ పిల్లలను చదవనియొద్దు. ఏదో ఒక రకంగా మనం జీతం ఉంచుకోవాలి, దాసునిగా పెట్టుకోవాలి అని వాళ్ళు ప్లాన్ చేశారు. ఎంతమంది చెప్పరంటావు ఇంటి పక్కల వాళ్ళు? ఇప్పుడు కొంచెము ఒకరి మీద మనకు పగ ఉందనుకో, ఆయనకి మనకు పక్కలోనికి అప్పులు ఇచ్చేది ఉందనుకో, మన పగున్నోడు ఏం చేస్తాడంటే 4-5 చెప్తాడు. ఎట్లయినా సరే ఏం చేయాలి? కుటుంబాన్ని చెడగొట్టాలి. ఎట్లయినా సరే ఆ కుటుంబం చెడిపోవాలి, అంతే. వారు గోల్ చేసింది అది. అయితే ఆమె ప్రవక్త భార్య అంటే ఏ విధంగా ఉంటది? ఆమె ప్రార్థన పౌరాలుగా ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఉంటారు ప్రార్థన జీవితం ఉండదు, ప్రవక్తలే భర్తలు, దైవజనులే, బోధించే వాళ్ళే, ప్రార్థన పౌరులే, కానీ భార్యలు ఆ విధంగా ఉంటారు కొంతమంది. కానీ ఈమైతే ప్రార్థన పౌరురాలు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఆ మాట మనం విందాము జాగ్రత్తగా. మీరు చదువు. 2వ రాజుల పుస్తకం 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారా నాన్న? 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నాన్న. 1వ వచనం. అంతటా ప్రవక్త శిశులలో ఒకని భార్య నీ దాసుడైన నీ పెనిమిటి చనిపోయాడు. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషకు మొరపెట్టగా. ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే దైవజనుని దగ్గరికి వెళ్ళింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయ్యా మా పంచాయతీ తీర్మానం చేయని పక్కల దగ్గరికి వెళ్ళలేము. నా పిల్లలను పట్టుకపోతున్నాయా, కాని దేశాన్ని తీసుకుపోతున్నాయా అని పక్కల వాళ్ళకి చెప్పలే. ఆమె దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి ఆమె, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళు, పిల్లలను కూడా ఒక క్రమంలో పెంచుతున్నటువంటి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దైవజనుని దగ్గరికి వెళ్ళింది, ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా నాకున్నది 2 కుమారులయ్యా, నా భర్త చనిపోయిండయ్యా, నీకు తెలుసు నా భర్త గురించి. ఆయన చాలా మంచివాడు,
భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుడంటే ప్రేమ ఆత్మీయత కలిగినటువంటి వాడు, భక్తిపరుడు. అతడు ఏది జరగాలన్నా ఏది చెయ్యాలన్నా మొట్టమొదట ప్రార్థనతోటే ముందుకు వెళ్ళేవాడు. ఆ సంగతి నీకు తెలిసే అయ్యా అని ఎప్పుడైతే దేవా ఎప్పుడైతే ఆ మొదలు పెట్టిందో, ఆమె దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టిందో, ఖచ్చితంగా ఆ దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మాట కిందికి చదువు నాన్న, 2వ వచనం చదువు. ఎలీషా దైవజనుడు చెప్తున్నటువంటి మాట, ఎలీషా నా వలన అమ్మా నా వలన నీకేం కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పమనెను. దైవజనుడు, అమ్మా నీ ఇంట్లో ఏమున్నదో నాకు తెలియజెప్పమ్మా, ఎందుకు కంగారు పడతావు? నా వలన నీకు ఏ సహాయం కావాలనో సహాయం చేస్తాను నేను. నా వలన ఏ సహాయం కావాలనో ఆ సహాయం చేస్తాను. కానీ నీ ఇంట్లో ఏముందో అది నాకు తెలియపరచమ్మా అని దైవజనుడు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆమె కిందికి చదువు నాన్న. అందుకు ఆమె నీ దాసురాలైన నా ఇంటిలో అయ్యా ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది, అది తప్ప మా ఇంట్లో ఏమి లేదయ్యా. అయ్యా అది తప్ప మా ఇంట్లో ఏమి లేదయ్యా అని బ్రతిమలాడుతుంది, పాదాలు పట్టుకొని దైవజనుడిని. నువ్వు తప్ప నాకెక్కడ సహాయం అవసరం లేదు నాయన, నా దేవుడు చేస్తాడని ఆశతో నేను వచ్చానయ్యా, సహాయం చేయి ప్రభువా అని చెప్పి దైవజనుడిని పాదాల దగ్గర పడింది. అయితే ఆ దైవజనుడు ఏమంటున్నాడు? ఆ నుంచి కింది చదువునాను. ఆ దైవజనుడు ఏమంటున్నాడు? అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలనగా ఒట్టి కుండలు పుచ్చుకొనుము, అంటే అడుకొచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి నిండినవి ఒక పక్కకు పుచ్చుకోమని అట్నే ఆగుగా ఆమెతో ఈ మాట చెప్పాడు. ఎవరు? దైవజనుడు చెప్పాడు. వెంటనే ఆమె వెళ్ళింది, ఏం చేసిందో తెలుసా? అమ్మో, ఈ ప్రార్థన ద్వారా ఇది జరుగుతుందా? నా దగ్గర ఉన్నది ఒక కుండే, ఈ కుండలో ఉన్నటువంటి నూనె తీసుకొని ఇప్పుడు విరుగు పరువుల కాడి నుంచి తీసుకొని వచ్చినటువంటి ఆ పాత్రలో పోస్తే ఇది జరుగుతుందా అని ఆమె అనుకోలేదు. అంతే. ఈ రోజులలో కొంతమంది దేవుని మీద విశ్వాసం లేక దేవుని నమ్ముకుంటే ఏమో జరుగుతుందని, దేవుని నమ్ముకుంటే మాకు ఏదో అయిపోతుందని కొంతమంది చిన్నతనం వస్తుంది. దేవుని నమ్ముకుంటే కుటుంబాలన్నీ ఖరాబ్ అయిపోని, కుటుంబాలన్నీ బాధపడని, అనారోగ్యం వచ్చి పోని, వీధిలో పడి అందరూ హెచ్చరి చేస్తే ఆ బ్రతుకుతారు కొంతమంది. కానీ భర్త పోయినాక తెలుస్తుంది, భార్య పోయినాక తెలుస్తుంది, పిల్లలు పోయినాక తెలుస్తుంది, ఉద్యోగం పోయినాక తెలుస్తుంది, పంట పండినప్పుడు తెలుస్తుంది. ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు వస్తాయంటే అప్పుడు వస్తాయి. ఈ ఇరుగు పొరుగులతోటి ఏది అన్నా దాన్ని పట్టించుకుంటే కుటుంబం నాశనం అయ్యేది ఎవరిది? అవునా కాదా? మరి అట్లాంటప్పుడు ఇరుగు పొరుగులతో నీకేం పని? నీ కుటుంబాన్ని నువ్వు సక్కదిద్దుకోవాలి, నీ కుటుంబాన్ని బాగా చేసుకోవాలి. ఈమె వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆమె సజీవుడైన యేసుని నమ్ముకుంది, యేసుతోనే ఉంది. యేసయ్య నాకు చేస్తాడు, ఏ సహాయము ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడు ఇయ్యాల రా అంటాడు, రేపు రా అంటాడు, తిప్పించుకుంటాడు. చివరికి చూసేసరికి నా దగ్గర ఏ సహాయం లేదు అంటాడు. అదే నా యేసయ్య దగ్గరికి వెళ్తే నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు.
కావాలని ఆయన పాదాలు పట్టుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ఆ దైవజనుడు చెప్పినట్టుగా పిల్లలను పెట్టుకొని ఆ కుండలు, ఇరుగు పొరుగుల దగ్గర కుండలు తీసుకొని వచ్చేసి తలుపు పెట్టేసి దైవజనుడు చెప్పినట్టుగా ఇక మొఖాలుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారానే ఆ కుండలన్నీ నిండిపోయాయి. ఆ కుండలన్నీ నిండిపోయాయి. ఆని చదువు నాన్న, ఆని చదువు. భయభక్తులతో చదువు. అప్పుడు ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలన్నిటిలో నూనె పోసింది. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమో లేవని చెప్పాను. అంతలో వెంటనే నూనె ఇక నిలిచిపోయింది. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఇరుగు పొరుగుల కన్నా తీసుకొచ్చిన కుండలు మళ్ళీ దొరుకుతాయి. ఎవరు పోయారు? అందరి కాడ అయిపోయాయి. కుండలన్నీ నిండిపోయాయి. ఆశీర్వాదం వచ్చేసింది. ఇంకెక్కడైనా ఉన్నాయో తీసుకురా నాన్న అని పంపిస్తే కుమారుని, అమ్మా ఎక్కడ కుండలు లేవు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆని చదువున్నాను. ఇక ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి ఈ సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆమె దేవుని దగ్గర దీవెనలు పొందుకుంది. బయటికి ఎక్కడికి వెళ్ళలే, ఇరుగు పొరుగులకు చెప్పలే, సలహా ఇయ్యలే, ఎక్కడికి వెళ్ళలే. దేవుని అంగీకరించినటువంటి ఆమె ఓ ప్రవక్త అయినటువంటి ఏలీషా దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి అక్కడికి వెళ్ళి, అయ్యా నా భర్త చనిపోయాడయ్యా, నా పిల్లలను ఇబ్బంది పాలు చేస్తారయ్యా, ఇదిగో దాసులుగా రమ్మని అంటున్నారయ్యా అని దైవజనుడికి పోయి మొరపెట్టింది. మొరపెట్టగానే ఆ దేవుడు, తోడుగా ఉన్న దేవుడు వెంటనే ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించి, అమ్మా ఉన్నదంతా ఎంత ఉందో అంత అమ్మేసి నీ అప్పులన్నీ తీర్చు, మిగిలినది ఏదైతే ఉంటుందో అది నీవును నీ పిల్లలు బ్రతకవని చెప్పేశాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని తోడు కావాలంటే దేవుని మందిరంలో, నీ సమస్య తీరాలంటే దైవజనులకు చెప్పాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ విధంగా దైవజనులకు మొరపెడతావో ఆ దైవజనులు పాదాలు పట్టుకుంటారు. యేసేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. నీకు మేలు కలగాలని, మీరు అభివృద్ధి పరచబడాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీ అప్పుల బాధలు పోవాలని, అందరికంటే మీరు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు సంతోషపడేటట్టుగా చేస్తాడు దైవజనుల ద్వారా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే సహాయం చేయవాడు మన ప్రభువైన యేసు తప్ప ఇక సహాయం చేసేవాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యం విన్నటువంటి మీరు ఒక్కసారి ఈ వాక్యం విన్నటువంటి నీవు దేవుని తోడు ఎప్పుడు కూడా లేకుండా ఉండకూడదు. నీవు మొట్టమొదట హృదయం శుద్ధి కలిగి నువ్వు ఉండు అని ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బూది గంతములో నుండి, ఆయన కొనలో నుండి ఆయన ఉపేక్షింపగా నిన్ను ఏర్పాటు చేసుకున్నా దేవుడు నిన్ను ఎప్పుడూ మర్చిపోడు. పిలుచుకున్న దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోపోడు. నీ కుటుంబాన్ని మర్చిపోడు, నీ జీవితాన్ని మర్చిపోడు.